ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చూస్తారా? మేము కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాం డాడ్. మాకు ప్రైజెస్ కూడా ఇస్తారు. మీరుంటే బాగుంటుంది, రమ్మని అడుగుదాం అనుకుంటున్నాం. ఈలోపు మీరే వస్తానన్నారు. నేను స్కూల్కి వస్తుంది మీ యాన్యువల్ డే సెలబ్రేషన్ చూడడానికి కాదు నాన్న, డ్యూటీ మీద. నేను లోపలికి రాలేను, మీ పర్ఫార్మెన్స్ చూడలేను. ఆహా, ఇది అమర్ నేను నీ నుంచి కోరుకునేది. నువ్వు పిల్లలకి బాగీకి దూరంగా ఉంటే నాకు దగ్గర చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు అలానే అని తర్వాత వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు ముందే చెప్పి అనవసరంగా స్పాయిల్ చేస్తున్నాను. సారీ. ఏంటి మిస్ అమ్మా, నిజంగా డాడీ వస్తున్నారా? మా పర్ఫార్మెన్సెస్ చూస్తారా? వస్తారు, చూస్తారు. మీ ప్రైజులు తీసుకుంటూ ఉంటే అందరికంటే గట్టిగా ఆయనే క్లాప్స్ కొడతారు కూడా. మీ కళ్ళల్లో ఆనందం చూడడం కంటే ఆయనకి ఏది ముఖ్యం కాదు. అంతే కదండి. నేను డ్యూటీలో ఉంటా, బట్ మీరు ప్రైజెస్ తీసుకునేటప్పుడు నేను లోపలికి వస్తా. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను రాతోడు వెళ్తున్నా. మీతో పాటు వచ్చే వాళ్ళకి నేను కార్ పంపిస్తాను, వచ్చేయండి. పదరాతోడు. డాడ్, మీతో అనామిక ఏదో మాట్లాడుతుందంట. సారీ సార్, నేను నాకు ఎంత ముఖ్యమైన పనున్నా మీకు చెప్పే వెళ్ళాల్సింది. కానీ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదని కాల్ రాగానే కంగారు పడి వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళటం ప్రాబ్లం కాదా నమిక, కానీ ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఏమైందని అనుకోవాలి. నువ్వు ఎప్పుడు వస్తావని అనుకోవాలి. పిల్లల్ని నువ్వు చూసుకుంటావని అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతే పిల్లలు ఎంత బాధపడతారో నన్ను ఆలోచించావా? పాపం డాడీ, ఏదో ఇంపార్టెంట్ వర్క్ కోసం వెళ్ళానని, లేదంటే అసలు వెళ్ళేదాన్నే కాదు అని పొద్దున్నుంచి బాధపడుతుంది. ఈ ఒక్కసారికి వదిలేండి డాడ్. నెక్స్ట్ టైం చిన్న మిస్టేక్ చేసినా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. ఏ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యరా? నువ్వు చెప్పకుండా వెళ్ళావా నామిక, కానీ ఇంట్లో కొంతమంది అబద్ధం చెప్పి వెళ్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.